ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ గారికి మానసికంగా ఎంతో ఇష్టమైన కథతో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం చక్రం. జగమంతా తన కుటుంబంగా భావించి పదుగురికి మేలు చేయాలన్న సదాశయంతో జీవిస్తున్న మంచి మనిషితో వ్యాధి పేరుతో విధి ఆడిన నాటకమే ఈ చిత్రం. చక్రంగా అత్యద్భుతంగా నటించారు ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు కృష్ణవంశీ గారు రాసుకున్న కథకు సిరివెన్నెల గారు అక్షర రూపం ఇస్తే దానికి చక్రి గారు స్వరామృతం జత చేశారు. శ్రీ గారు పాడిన ఆ సినిమా పాటని ఇప్పుడు మన కోసం పాడుతున్నారు కృష్ణ చైతన్య. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్లి కథల్లి మాటల్లి పాటల్లి రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే. గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే. నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. వర్షం చిత్రం కాంబినేషన్ ప్రభాస్, త్రిష,
దేవిశ్రీ ప్రసాద్, ఎంఎస్ రాజుల కలయికలో రూపొందిన ఉత్తమ కథా చిత్రం ప్రభుదేవ దర్శకత్వంలో విడుదలైన పౌర్ణమి. ఈ చిత్రంలో వెస్టర్న్ స్టైల్ డాన్స్ ఇన్స్ట్రక్టర్ శివకేశవ్ గా ప్రభాస్ ప్రశంసార్హంగా నటించి కథని నడిపించారు. వర్షం చిత్రం కాంబినేషన్ కారణంగా హైప్ క్రియేట్ అయిన కారణంగా ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్, సిరివెన్నెల గారి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఆల్బం అంచనాలకు మించి ఆదరణకు నోచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో చిత్రగారు ఆలపించిన ఈ గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు చిత్రగారే. చూడాలి అని నాట్యమాడదే నెమలి ఎటుగా